ఫ్రెండ్స్ ఇది ఒప్పో F27 5G ఒప్పో నుంచి వస్తున్న కొత్త స్మార్ట్ ఫోన్. రీసెంట్‌గా ఒప్పో నుంచి మనం వీళ్ళ బ్రదర్‌ని చూసాం. ఒప్పో F27 Pro Plus అని చెప్పేసి IP69 రేటింగ్‌తో వచ్చింది ఆ ఫోన్. సో ఇదొచ్చేసరికి ఒప్పో F27 5G దానికన్నా తక్కువ రేట్‌లో వీళ్ళు తీసుకొని రావచ్చు. దీనిలో IP69 రేటింగ్ అయితే ఏం లేదు. దీనిలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి AI ఫీచర్స్. దాన్ని హైలైట్ చేసి ఈ ఫోన్ అయితే తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్ మనకి ఆగస్ట్ 20వ తారీఖు లాంచ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ మనకి ఆ రోజే తెలుస్తాయి. వీళ్ళు ప్రెజెంట్ అయితే నాకేం ప్రైజెస్ అయితే చెప్పలేదు. ప్రైస్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. F సిరీస్ ఫోన్ కాబట్టి ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువే పెట్టొచ్చు. F27 Pro Plus కంటే తక్కువ రేట్లో వస్తుంది. సో ఇది నాకు తెలిసి 20,000 దగ్గర తీసుకొస్తారేమో అనిపిస్తుంది. మరి చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్ ఎలా ఉంది అండ్ దీని ఫీచర్స్ కూడా చూపిస్తాం మీకు. ఫస్ట్ మనం బాక్స్ చూస్తే ఇలా ఉంటుంది. ఒప్పో F27 5G ఇది. బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వస్తే బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్తో పాటు కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. TPU కేస్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సిమ్ ఇజెక్టర్ పిన్ అండ్ చార్జర్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. 45 వాట్ చార్జర్ అండ్ Type-C కేబుల్. ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. కేస్ మీకు క్లియర్ కేస్ ఇస్తున్నారు. ఫోన్ కేసినా కానీ ఫోన్ లుక్ అయితే ఏం పాడవట్లేదు. ఇంకా మిగతా విషయాలకు వెళ్లే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ ఇది. Dimensity 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB RAM 128GB బేస్ మోడల్ తో వస్తుంది ఫోన్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఫోన్ ఇంకా డిజైన్, బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుంటే డిజైన్ కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది ఇది మీకు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మీకు ఈ రింగ్ అనిపిస్తుందో దీన్ని కాస్మోస్ రింగ్ అని చెప్పేసి పేరు పెట్టారు వీళ్ళు. ఈ రింగ్ లో స్పెషల్ ఏంటంటే మీకు వాచ్ డైల్స్ ఉంటాయి, మెకానికల్ వాచ్ డైల్స్. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొస్తుంటే కనిపిస్తుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే ఒక రింగ్ లైట్ అయితే ఇచ్చారు. ఈ కెమెరా రింగ్ ఉంది కదా, దీని చుట్టూ మాకు ఒక లైట్ అయితే ఇచ్చారు. హాలో లైట్ అని చెప్పేసి దీని పేరు అయితే పెట్టారు. ఇది RGB లైట్. దీన్ని మనం సెట్టింగ్స్ నుంచి కంట్రోల్ కూడా చేయొచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీన్ని మనం కలర్ చేంజ్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ వాటికి కూడా ఇది వర్క్ అయింది. లైక్ మీకు ఏదైనా ఛార్జింగ్ పెట్టినప్పుడు యానిమేషన్ వస్తుంది, ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు వెలుగుతుంది లైట్, అండ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెలుగుతుంది. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది డిజైన్ పార్ట్ లో. బిల్డ్ క్వాలిటీ పరంగా వీళ్ళు స్పాంజ్ కుషనింగ్ యూస్ చేస్తారు. అంటే దీనిలో మీకు ఏదైతే కాంపోనెంట్స్ ఉంటాయో కాంపోనెంట్స్ మధ్య గ్యాప్ లో వీళ్ళు స్పాంజెస్ మెటీరియల్ అయితే పెడతారు. కొద్దిగా షాక్స్ ని అబ్జర్వ్ అవ్వగలదు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు సైడ్స్ కానీ బ్యాక్ కానీ మొత్తం ప్లాస్టిక్. ఫ్రంట్ వచ్చేసరికి డ్రాగన్ టైల్ గ్లాస్ స్టార్ టు ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫోన్ థిక్నెస్ వచ్చేసరికి ఇది 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఆంబర్ ఆరెంజ్. అది వచ్చేసరికి 7.76 mm థిన్ ఉంటుంది. ఇది వచ్చేసరికి నా చేతిలో ఉన్నది ఎమరాల్డ్ గ్రీన్. ఇది 7.69 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసరికి ఫోన్ది 187 గ్రామ్స్ ఉంటుంది. IP రేటింగ్ విషయానికి వస్తే ఇది మీకు IP64 రేటింగ్తో వస్తుంది. అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. మీకు స్ప్లాష్ కానీ రెయిన్స్ ఇట్లాంటివి అయితే ఇది సర్వే అవ్వగలదు. డిస్ప్లే కూడా ఇది మీకు స్ప్లాష్ టచ్తో వస్తుంది. అంటే దీనిలో మీకు వాటర్ పడినా కానీ మీరు తడి చేతులతో కూడా డిస్ప్లే అయితే యూస్ చేయొచ్చు. రెస్పాన్స్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీనిలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి AI ఫీచర్స్, వాటి గురించి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది. ColorOS 14 మీద రన్ అవుతుంది. ప్రీ ఇన్స్టాల్ యాప్స్ చాలా ఉంటాయి, వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ దీనిలో మీకు కస్టమ్ ఇవే కాబట్టి యాప్ లాక్ కానీ యాప్స్ హైడ్ చేసుకోవడం కానీ యాప్ని క్లోన్ చేయడం కానీ 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ ఇట్లాంటివి మీరు యూస్ చేయొచ్చు. గూగుల్ డైలర్తో వస్తుంది, దాన్ని మీరు ఒప్పో డైలర్తో రీప్లేస్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి. సో అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. అండ్ యూఐలో AI ఫీచర్స్ గురించి మాట్లాడదు. AI ఫీచర్స్ దీనిలో మెయిన్ హైలైట్. AI ఫీచర్స్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసరికి AI రైటర్ అని చెప్పేసి ఉంటుంది. AI రైటర్ మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా మీరు ఒక పోస్ట్ పెట్టాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాఖీ ఫోటో ఉంది, నేను ఊరికెళ్ళా అని చెప్పేసి డెల్గా ఉంది, దాని థీమ్లో ఒక ఫోటో ఒక టెక్స్ట్ మనం రెడీ చేయాలనుకుంటున్నాం. సో దానికి మీరు థీమ్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అదే మొత్తం హ్యాష్ ట్యాగ్స్తో పాటు టెక్స్ట్ జనరేట్ చేసిద్ది. సో ఇట్లా మీరు ఫోటోతో పాటు టెక్స్ట్ని డైరెక్ట్ మీరు పోస్ట్ చేయొచ్చు సోషల్ మీడియా యాప్స్లో. అండ్ ఇంకోటి వచ్చేసరికి AI సమ్మరీ. అంటే మీరు ఏదన్నా ఆర్టికల్ చదువుతున్నారు, ఒక పెద్ద పేజ్ ఉంది, వెబ్ పేజ్ చదువుతున్నారు, దాని సమ్మరీ కావాలనుకోండి, క్విక్గా మీకు సమ్మరీ అయితే ఇస్తుంది. సో అదంతా చదవకుండా మీకు కీ పాయింట్స్ అయితే మీరు చదువుకోవచ్చు. అండ్ ఇంకొకటి AI స్పీక్ కూడా ఉంటుంది. అంటే మీరు ఆ ఆర్టికల్ చదివి వినిపించమంటే AI కూడా మీకు చదివి వినిపిస్తుంది. సో మీరు కళ్ళు మూసుకొని అది వినిపిస్తుంది కాబట్టి మీరు వినొచ్చు అనమాట. చక్కగా అది చదువుతూ ఉంటుంది. నెక్స్ట్ AI రికార్డింగ్. అంటే మీరు ఏదైనా కాల్ రికార్డ్ చేశారు, లేకపోతే ఏదైనా మీటింగ్ వాయిస్ రికార్డ్ చేశారు, వాయిస్ రికార్డింగ్ యాప్ ఉంటుంది, దాని నుంచి చేశారు. సో దాని సమ్మరీ కావాలి, దాని కంప్లీట్ సమ్మరీ ఏది ఇస్తుంది. అండ్ దాంతోపాటు మీకు టైం టు టైం ఏం మాట్లాడారో తెలియాలన్నా కానీ అక్కడ మీకు మొత్తం డీటెయిల్గా అయితే ఇస్తుంది. నెక్స్ట్ AI ఎరేజర్ 2.0. అంటే మీరు ఫోటో తీసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లేదా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయొచ్చు. ఆబ్జెక్ట్స్తో పాటు పర్సన్స్ ఏదైనా కానీ మీరు ఈజీగా రిమూవ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ AI స్టూడియో యాప్ అని చెప్పేసి ఉంటుంది. ఈ యాప్ నుంచి మీరు మీ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు సూట్ వేసుకున్నప్పుడు ఎట్లా ఉంటారు, ఇట్లా మీ పెళ్లి గెటప్లు ఎట్లా ఉంటారు, అట్లా ఉంటాయి కదా, కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అట్లా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇమేజెస్ని. నెక్స్ట్ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 ఉంది. అంటే మనం ఫోటోలో నుంచి PNG లాగా
ఫోటోని మన ఫోటోని బయటికి లాగొచ్చు. మీరు ఎక్కడైనా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో ఇట్లా స్టిక్కర్స్ లాగా. ఇవన్నీ ఏ ఫీచర్స్ ఇవన్నీ ఒప్పో F27లో వీళ్ళు డైరెక్ట్ తీసుకొని వస్తున్నారు. వీళ్ళ బ్రదర్ ఒప్పో F27 Pro Plusలో అప్డేట్లు వస్తాయని చెప్తున్నారు. దీనిలో అయితే మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఏ ఫీచర్స్ అని వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. ఇది బడ్జెట్ ప్రాసెసర్. ఇది మీరు నార్మల్ జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. గేమ్స్ అయితే మీరు హెవీ గేమ్స్ అయితే ఆడలేరు. చిన్న గేమ్స్, మీడియం గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలరు, కానీ హెవీ గేమ్స్ అయితే దీనిలో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. 5G ప్రాసెసర్, డ్యూయల్ 5Gకి సపోర్ట్ చేస్తుంది. 9 5G బ్యాండ్స్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే వీళ్ళు బేస్ మోడల్ 8GBతో స్టార్ట్ చేస్తున్నారు. 8GB ర్యామ్ 128GB మోడల్ ఉంటుంది. టాప్ మోడల్ వచ్చేసరికి 8GB ర్యామ్ 256GBతో వస్తుంది. 8GB ర్యామ్కి 8GB ఇంకా మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. రామ్ని ర్యామ్ లాగా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్, స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సెకండ్ స్లాట్లో మీరు డిసైడ్ అవ్వాలి. మైక్రో SD కార్డ్ పెట్టి 1 TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. దీనిలో మీకు ఏ లింక్ బూస్ట్ కూడా ఉంటుంది. ఒప్పో అన్ని ఫోన్స్లో మనం చూస్తున్నాం ఈ మధ్య. ఇది ఏ లింక్ బూస్ట్ అంటే ఏంటంటే మీకు సిగ్నల్స్ లేని చోట కూడా ఇది మీకు సిగ్నల్స్ అయితే బెటర్గా వస్తాయి అన్నమాట. దీనిలో 360° యాంటీనాస్ అయితే ఉంటాయి. మీరు లిఫ్ట్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు కానీ కొద్దిగా బెటర్ సిగ్నల్ రిసెప్షన్ అయితే దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఫీచర్ బాగా నచ్చింది రీసెంట్ టైంలో ఒప్పో తీసుకొచ్చిన ఫీచర్ బీకాన్ లింక్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఉంటుంది. ఇది ఖచ్చితంగా అవతల ఫోన్లో కూడా ఉండాలి. అవతల ఫోన్లో కూడా బీకాన్ లింక్ సపోర్ట్ ఉంటే, ఒప్పో ఫోన్ ఉందనుకోండి మీ ఫ్రెండ్ దగ్గర కూడా, సో మీ ఇద్దరు కనెక్ట్ అవ్వచ్చు. ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యి వాకీ టాకీ లాగా అనమాట. బ్లూటూత్ సహాయంతో బ్లూటూత్ రేంజ్ వరకు మీరు కాల్స్ చేసుకోవచ్చు. మీ మొబైల్ సిగ్నల్ ఇవన్నీ సంబంధం లేదు దీనికి. బ్లూటూత్ నుంచి మీరు మాట్లాడుకోవచ్చు. ఇది ఎక్కడ ఉపయోగపడుద్ది అంటే మీరు ఏదైనా రిమోట్ లొకేషన్స్కి వెళ్ళారు, మొబైల్ సిగ్నల్స్ లేవు, ఆ టైంలో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే బ్లూటూత్ రేంజ్లో మీ ఫ్రెండ్ ఉంటే యూజ్ చేయొచ్చు. లేకపోతే ఏరోప్లేన్లో ఉన్నారు, ఏరోప్లేన్లో మీ ఫ్రెండ్ ఎక్కడైనా ముందు సీట్లో కూర్చోన్నాడు, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత సిగ్నల్స్ ఉండవు మనకి, ఆ టైంలో కూడా మీరు ఈ బీకాన్ లింక్ యూజ్ చేసి మీ ఫ్రెండ్కి కాల్ చేయాలనుకుంటే కాల్ చేయొచ్చు. ఇట్లా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇది మంచి ఫీచర్. ఇది బాగా నచ్చింది నాకు రీసెంట్గా ఒప్పో తీసుకొచ్చిన ఫీచర్స్. దీనిలో మీకు ట్రినిటీ ఇంజిన్ అయితే ఉంటుంది. అంటే CPU, ROM, RAM యూటిలైజేషన్ అని చెప్పేసి సపరేట్ వీడియో కూడా చేస్తా దీని గురించి. మీకు డీటెయిల్స్ కావాలి ఆ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 2100 నిట్స్తో వస్తుంది. డిస్ప్లే బ్రైట్ ఉంది అండ్ కలర్స్ కూడా వివిడ్ ఉన్నాయి. మీరు మూవీస్ చూడాలనుకుంటే బాగానే ఉంది. డిస్ప్లే చూడడానికి అయితే క్వాలిటీ బాగుంది. L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. HDR సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ ఇంకా సౌండ్ విషయానికి వస్తే మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు డాల్బీ ఇట్లా ఉండేది ఏముండవు, కానీ ఒప్పో హోలో ఆడియో అయితే ఉంటుంది, వాళ్ళ ఓన్ ఆడియో ఇది. అండ్ సౌండ్ విషయానికి వస్తే మనం 100% ఉంటుంది కదా వాల్యూమ్ అప్ చేస్తే, దీనిలో 300% వరకు వెళ్ళొచ్చు మీరు. అల్ట్రా వాల్యూమ్ మోడ్ అని ఉంటుంది. క్వాలిటీ ఉండదు కానీ డిస్టార్షన్ వస్తుంటుంది, కానీ మీకు లౌడ్ సౌండ్ కావాలంటే మాత్రం మీరు 300% వరకు వెళ్ళొచ్చు. కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ 50 ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాక్ కెమెరా ఇక్కడ చూడొచ్చు, కొన్ని శాంపుల్స్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా. కాకపోతే మీకు HDR కొద్దిగా బెటర్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ ఫొటోస్ కూడా మీకు కొంచెం సాఫ్ట్ అయితే వస్తున్నాయి. అండ్ కొన్ని శాంపిల్స్ మీకు చూడొచ్చు, పోర్ట్రేట్ షాట్స్ కూడా శాంపిల్స్ మీ స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు బాగానే వస్తాయి ఫోటోస్. ఇక్కడ కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. ఫ్రంట్ బ్యాక్ మీరు మాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ 1080p 60 FPS వరకు ఉంటుంది. ఫ్రంట్ వస్తే 1080p 30 FPS వరకే ఉంటుంది. 720pలో స్లో మోషన్ వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. గంట 10 నిమిషాల్లో ఈ ఫోన్ ని మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. బాక్స్ లోనే మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఒప్పో F27 అన్బాక్సింగ్ వీడియో. ఈ ఫోన్ 20వ తారీఖు లాంచ్ అవుతుంది, ఆగస్టు 20వ తారీఖు. ప్రైస్ కూడా మనకు అదే రోజు తెలుస్తుంది. ప్రైస్ నాకు తెలిసి 20 అరౌండ్ ఆ ప్రైస్లో పెట్టొచ్చు. ఇది F సిరీస్ కాబట్టి తక్కువ రేట్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇలా ఆఫ్లైన్ ఫోకస్ చేసి ఈ ఫోన్స్ అయితే తీసుకొస్తా ఉంటారు. అక్కడ ఇవి బాగానే హిట్ అయితే, ఆన్లైన్లో కొద్దిగా కష్టం ఇవి. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.